పిన్నెల్లి గ్రామానికి సంబంధించి మందా సాల్మన్ గారి హత్య పాశవికమైనది, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉంది అని దేశం యావత్తు చర్చించుకున్నటువంటి తరుణం. నిజంగా మందా సాల్మన్ గారి హత్య జరిగి ఎన్ని రోజులైంది, జరిగిన తీరు ఎలా జరిగింది, జరిగిన తర్వాత ప్రభుత్వ స్పందన ఏంటి అనేది చాలా అవసరం. ఎందుకంటే ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళు, ప్రభుత్వాల్లో భాగస్వామ్యంగా పనిచేసే వ్యక్తులు ఒక దళితుడిని, ఒక పేదవాడిని పాశవికంగా హత్య చేస్తే ప్రభుత్వ స్పందన ఏంటి అనేది పూర్తిగా చర్చించుకోవాల్సిన విషయం. ఆనాడు సాల్మన్ హత్య జరిగితే హాస్పిటల్ దగ్గర నుంచి తీసుకెళ్ళడానికి అవకాశం లేకుండా చేశారు. మహేష్ రెడ్డి గారు వారిని వెంట తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్ఫూర్తి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో మాట్లాడి సాల్మన్ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, హత్య కాబడినటువంటి సాల్మన్ని ఖననం చేసుకోవడానికి కూడా అవకాశం లేకపోతే రేపు నేను వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబానికి అండగా ఉంటానని చెప్పిన తర్వాత వారి యొక్క ఖనన కార్యక్రమం జరిగింది. జరిగిన తర్వాత ప్రభుత్వం స్పందన లేదు. మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి పోలీసుల అధినాయకుడి దగ్గరికి మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తాకెళ్తే మా రిప్రజెంటేషన్ తీసుకోవటానికి ముందుకు రాలా. చివరికి గేట్ల దగ్గర వెళ్ళేలా అక్కడ కూర్చొని మరలా ధర్నా చేస్తే అప్పుడు మరలా తీసుకెళ్ళి అడిషనల్ డీజీపీకి మా కంప్లైంట్ని, మా రిప్రజెంటేషన్ తీసుకున్నారు. తీసుకున్న ఈ రోజుకి స్పందన లేదు. అంటే ఈ రాష్ట్రంలో పరిపాలనా తీరుకి మందా సాల్మన్ గారి హత్య జరిగిన తరువాత ప్రభుత్వం ఏ విధంగా నడుపుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు దళితుల మీద ఏ ఆలోచనతో ఉన్నారు, ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ వ్యవస్థ కొనసాగిస్తూ ఉన్నాడా లేకుండా ఆ వ్యవస్థ వెర్రితల్లేస్తూ ఉందా గమనించమని ఈరోజు సోదరులందరినీ తెలియపరుస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్ర చరిత్రలో ఈరోజు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఎన్సీఆర్బి రిపోర్ట్ అని భారతదేశంలో విడుదల చేసే రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో దళితుల మీద దాడులు, అఘాయిత్యాలు భారతదేశంలోనే ముందు వరుసలో ఉన్నాయని చెప్తా ఉన్నారు. దానికి సమాధానం లేదు. ఈరోజు పరిపాలనా సౌలభ్యాన్ని భుజానేసుకున్నాడు తప్ప పేద ప్రజలు వారి హక్కులను కాపాడాలని, రాజ్యాంగబద్ధమైన అవకాశాలు కల్పించాలని, ఈ భూమి మీద మిగిలిన కులాలతో బ్రతకాలని, ఎస్సీలకు సమానమైనటువంటి ప్రాతినిధ్య అవకాశాలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడుకి లేదు. కాబట్టే ఎన్సీఆర్బి రిపోర్ట్స్ ఆ విధంగా వస్తా ఉన్నా నిమ్మకు రినెత్తినట్టు బాధ్యత లేకుండా పరిపాలన చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఏం చేయలేరులే, పేదవారు ఏం చేయలేరులే, ఎన్నికలప్పుడు వాడుకున్నాం వదిలేద్దామని ఒక ఆలోచన తప్ప ఎక్కడ రాజ్యాంగబద్ధమైన పరిపాలన చేయాలని చంద్రబాబు నాయుడుకి లేదు. అందుకనే మేము అడుగుతా ఉన్నాం, మందా సాల్మన్ హత్యే కాదు, ఇందాక సోదరుడు చెప్పాడు, స్వయాన ఉప ముఖ్యమంత్రి ఊర్లో ఆయన పోటీ చేసినటువంటి పిఠాపురంలో దళితులను వెలివేశారు. అలాగే ఆదోనిలో ఒక దళిత మహిళ ట్రాక్టర్తో తొక్కి చంపేశారు. అలాగే అనంతపురంలో 14 సంవత్సరాలకు ఉన్న 14 మంది ఒక విద్యార్థిని రేప్ చేస్తే కేసు లేదు.
స్వయానా శ్రీకాకుళం జిల్లాలో అయితే ఒక ప్రిన్సిపల్ మీద తెలుగుదేశం శాసనసభ్యుడు అఘాయిత్యం చేస్తే కేసు లేదు. ఇదంతా ఎందుకు రషీద్ ఇందాక బ్రహ్మనాయుడు గారు చెప్పారు, ఒక మైనారిటీ సోదరుని నలుగురు మీద నరికితే కేసు లేదు. ఎక్కడ ప్రజాస్వామ్యం ఉందని అడుగుతా ఉన్నాం. బాధ్యత ఎవరు వహిస్తారని అడుగుతా ఉన్నాం. ఈ బాధ్యతకు పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు గారిని కావాలని అడుగుతా ఉన్నాం. అందుకనే మందా సాల్మన్ కేసులో బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా మందా సాల్మన్ కుటుంబానికి రాజ్యాంగబద్ధమైన హక్కులు మాకున్నాయి, మా చట్టాలున్నాయి, వాటిని ఇంటోటో ఇంప్లిమెంట్ చేయండి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇప్పుడుతో వదిలేదు లేదు, మా చట్టాలు రుచి చూపిస్తామని కూడా తెలియపరుస్తా ఉన్నాం. భారతదేశ పార్లమెంట్ లో మా సోదరుడు గురుమూర్తి యొక్క నేతృత్వంలో, ఖచ్చితంగా మా నాయకుడు సుబ్బారెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈ రాష్ట్రంలో దళితుల మీద జరిగే దాడుల మీద చర్చ ఖచ్చితంగా వచ్చే విధంగా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తా ఉన్నారు. అవసరమైతే నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గడప తొక్కుతా కూడా సిద్ధంగా ఉన్నాం. మా సోదరుడు చెప్పిన అవసరమైతే ధర్నా చేసి భారతదేశంలో చంద్రబాబు చేస్తున్న అకృత్యాలు బయటపడే విధంగా కూడా తెలియపరుస్తూ మా డిమాండ్ ఒక్కటే, సిబిఐ ఎంక్వైరీ చేయండి ఈ కేసులో. నాట్ ఓన్లీ మందా సాల్మన్, ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో దళితుల మీద జరుగుతున్న దాడుల విషయంలో సిబిఐ ఎంక్వైరీ చేయండి. రాజ్యాంగబద్ధమైన మా హక్కులు కాళరాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మీద చర్య తీసుకోండి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముసుగులో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనేక మంది మా మీద దాడులు చేయిస్తా ఉన్నారు, మా మీద అఘాయిత్యాలు చేయిస్తా ఉన్నారు, మా మీద అమోషాలు చేయిస్తా ఉన్నారు, మమ్మల్ని వెలివేస్తా ఉన్నారు, మాకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కాలరాస్తా ఉన్నారు. వారి మీద చర్య తీసుకోవాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు మా ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా స్థితిగతులు పెరిగినాయి, మా హక్కులు రాజ్యాంగబద్ధంగా వెల్లువిరిసినాయి. మాకు ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగినా వెంటనే ప్రభుత్వం స్పందించిన తీరు, జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఆదుకున్నటువంటి తీరు చూసాం. స్వయానా ఉభయ గుంటూరు జిల్లా నడిపట్టిన రమ్య అని మహిళను ఒక వ్యక్తి పాశవికంగా హత్య చేస్తే నా సోదరి శాసనసభ్యురాలుగా ఉంది. వెంటనే ఆ కుటుంబాన్ని 5 ఎకరాల భూమి, ఉద్యోగం,